నిజంగా చెప్తున్నా కదా! ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి లిటరల్లీ. ఈ స్టోరీ అయితే అస్సలు మిస్ కాకండి. ఏక్దమ్ ఉంది. ఈ స్టోరీ నా ఫాలోవర్ పంపిండు. ఆయనతో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అంట. మీకు కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే నాకు డిఎం చేయండి. నెక్స్ట్ పార్ట్స్ లో మీది కూడా అప్లోడ్ చేస్తా. సో మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దాం. ఈ హారర్ స్టోరీ వచ్చేసి 5 ఫ్రెండ్స్ ది. మనం స్టోరీలోకి వెళ్లే ముందు వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్స్ తెలుసుకుందాం. మహేష్, గోపి, సాయి చరణ్, బాలకృష్ణ అండ్ విఘ్నేష్. 2018 యాన్యువల్ డే వస్తుందని మేమందరం కలిసి డాన్స్ వేద్దామని ప్లాన్ వేసుకున్నాం. స్కూల్లో అన్ని క్లాసెస్ అయినాక డాన్స్ టీచర్ మా కోసం స్పెషల్గా డాన్స్ క్లాసెస్ తీసుకుంటుంది 9 వరకు. సో ఆ రోజు ఎప్పుడులాగానే మేమందరం కలిసి గ్రౌండ్ ఫ్లోర్ లోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. మాతో పాటు వేరే క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఇది గుర్తుపెట్టుకో, ఆ స్కూల్ బిల్డింగ్ 3 ఫ్లోర్స్. సో అందరికీ తెలిసిందే చేస్తామని అది పేరుకే, కానీ ఆడ అంతా టైం పాస్ ఉంటుంది. సో టైం పాస్ చేసుకుంటా అంతా తిరుగుతున్నాం. సో అప్పుడే మా ఫ్రెండ్ గానికి వాష్రూమ్ వస్తుందని ఆడు వాష్రూమ్ లోకి పోయిండు. ఆయన పేరు గోపి. ఆ వాష్రూమ్ ఉండేది 2nd ఫ్లోర్ లో. ఆ డాన్స్ అవుతుంది గ్రౌండ్ ఫ్లోర్ లో. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంకా 2nd ఫ్లోర్ లో తప్ప మిగతా ఫ్లోర్స్ లో అంతా చీకటి ఉంది. సో 10 మినిట్స్ తర్వాత విఘ్నేష్ ఇంకా బాలకృష్ణ కూడా వాష్రూమ్ లోకి వెళ్ళినారు. ఇక వాష్రూమ్ లో కంచి బయటకు వచ్చినారు. అప్పుడే సడన్ గా ఫస్ట్ ఫ్లోర్ లో నుండి ఎవరో పిలిచినట్టు సౌండ్ వచ్చింది. కానీ గోపి ఇంకా సాయి చరణ్ ఇద్దరు కనిపిస్తలేరు. కానీ అప్పుడే మాకు ఫస్ట్ ఫ్లోర్ క్లాస్ రూమ్ లో నుండి విఘ్నేష్ అనే పిలిచే సౌండ్ వచ్చింది. విఘ్నేష్, బాలకృష్ణ, సాయి ముగ్గురం కలిసి ఆ ఫస్ట్ ఫ్లోర్ లోకి పోయినాము. ఆ క్లాస్ లోకి ఎట్లయితే అడుగు పెట్టినామో అప్పుడే క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పుడే వెనుక నుండి గోపి పిలిచిండు. పిలిచి వాడు మమ్మల్ని వేరే క్లాస్ లోపలికి తీసుకొని పోయిండు. ఆ క్లాస్ ఎంత చీకటి ఉందంటే ఫస్ట్ దానికన్నా చాలా చీకటి ఉంది. చీకటి ప్లస్ క్రీపీగా కూడా ఉంది అది. ఆ క్లాస్ లోపలికి ఎట్లయితే అడుగు పెట్టినామో అడుగు పెట్టంగానే ఆడి కంచి గోపి మాయమైపోయిండు. సడన్ గా కారిడోర్ నుండి విఘ్నేష్ అని పిలిచిండు గోపి. మేము లిటరల్లీ ఎంత షాక్ అయినామంటే భయం ఇంకా గూస్ బంప్స్ ఒక్కటేసారి వచ్చినాయి. అసలు మాకు ఏం అర్థమైతలేదు. ఆ క్లాస్ రూమ్ లో కంచి కారిడోర్లకి ఎట్లా పోయిండాడు అని. క్లాస్ రూమ్ లో ఉన్నది ఒక్కటే డోర్. ఆ డోర్ కాడనే మేమందరం నిల్చొని ఉన్నాం. కానీ సడన్ గా ఆ రూమ్ లో నుండి కారిడోర్ కి ఎట్లా పోయిండో అని మేమందరం చాలా భయపడి కిందికి ఉరుక్కుంటొచ్చినాము. కానీ గోపి ఇంకా సాయి చరణ్ ఇద్దరు కిందనే ఉన్నారు. అది చూసిన మా ముగ్గురికి ఫ్యూజులు అవుట్ అయినాయి. వాడిని అడిగినాం, ఎందుకురా అట్లా మమ్మల్ని పిలిచి జోక్ చేస్తున్నావు అని. కానీ గోపి ఇంకా చరణ్, లేదురా మేము అప్పుడే వచ్చేసినాం గ్రౌండ్ ఫ్లోర్లకి అని అన్నారు. ఇది వినంగానే మేమందరం కలిసి డాన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మ్యామ్ అన్నది, లేదు ప్రిన్సిపల్ ఇంకా టీచర్ వాళ్ళు వెళ్ళంగానే ఫస్ట్ ఫ్లోర్ అంతా లాక్ చేసినారా అన్నది. ఇక ఇది వినంగానే మాకు అర్థమైపోయింది ఇక ఆడ సంథింగ్ ఈజ్ వెంట్ రాంగ్ అని. సో గైస్, ఈ స్టోరీ నా ఫాలోవర్ పంపిండు. మీకు కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ జరిగితే నాకు డిఎం చేయండి. నెక్స్ట్ పార్ట్స్లో మీది కూడా చెప్తా. ఆర్ ఇమెయిల్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో మళ్ళా నెక్స్ట్ పార్ట్స్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చలో గైస్, పీస్.